हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आरके चैनल। जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఈ మేక పోతులు, మేక పిల్లలు, మేకల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ సంత వీడియోస్ ఒకవేళ మీకు కనిపిస్తే 8 నిమిషాలవి కనిపిస్తాయి, 8 నిమిషాలవి కనిపిస్తాయి. ఈరోజు మార్కెట్లో పిల్లలు, మేకలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఒకసారి అడుగుదాం మనం ఎలా ఉన్నాయి ధరలు, ఏం చెప్తున్నారు అనేది. ఇది ఏదో బేరం అయినట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడ. ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి యూనిటీ షీప్ అండ్ గోట్ ఫీడ్ అండి. సో ఇది వచ్చి మనకు పచ్చి మేత, ఎండు మేత ఏం లేకుండా ఇలాగా పొట్టేళ్ళకి రోజుకు పొట్టేళ్ల బరువుని బట్టి, మేకపోతు బరువుని బట్టి 3 నుంచి 4% 3 to 4% ఇస్తే రోజువారీగా మనకు 4 నుంచి 7 కేజీల దాకా ప్రతి నెల బరువు పెరుగుతుందనేసి చెప్పినారు. యూనిటీ షీప్ అండ్ గోట్ ఫీడ్ కావాల్సిన వాళ్ళు నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. సో ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. దీంట్లో ఏంటంటే గడ్డి, పచ్చిగడ్డి, ఎండుగడ్డి అవసరం లేదు. దానివల్ల ఏంటంటే కూలీ ఖర్చులు కూడా తగ్గుతాయి చాలా వరకు. సో వెయిట్ వచ్చేటప్పటికి 4 నుంచి 7 కేజీలు ప్రతి నెల పెరుగుతుంది. గొర్రెలు, మేకలు, మేకపోతులకి అన్నిటికీ యూజ్ చేయవచ్చు. ఓన్లీ నీళ్లు పెట్టుకుని దానా ఇస్తే చాలు అనేసి చెప్పినారు. దీనికి కూడా బేరం జరుగుతుంది. 1-2 బేరాలు అనేవి జరుగుతుంది. ఇదైతే మొత్తం కట్ట మీద బేరం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. సో ఈ బ్యాచ్ బేరం జరుగుతుంది. 13,500 అనేసి చెప్తా ఉన్నారు. ఏమవుతుందో. ఈ 5 ఒక రకంగా ఉన్నాయి, అటుపక్క నుంచి ఒక రకంగా ఉన్నాయి అన్నమాట. 13,500 అనేది చెప్తా ఉన్నారు. ఈ 5 పిల్లలు ఒక రకంగా ఉన్నాయి, ఆ 5 పిల్లలు ఒక రకంగా ఉన్నాయి. 13,500 అనేది చెప్తున్నారు. 12,000కి అడుగుతున్నారు ఆయన. 13,500 మీద వచ్చి ఆగి ఉన్నారు. 13,500 12,000కి. సో ఈ బ్యాచ్ చిన్నది ఉంది. ఈ బ్యాచ్ని అడుగుదాం. సో ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం. ఇది ఎంత ఉంది బేరం అనేది. అన్ని పోతు పిల్లల, మరకల. ఆ ఒక్క పిల్ల 5,000 చెప్పారంటే మొత్తం కట్ట మీద అయితే రేట్ కిందకు ఉంటుంది. జత వచ్చేసి ఒక 8,000, 9,000 అలా ఉంటుంది. ఆ ఒక్క పిల్లే 5,000 చెప్పారు. కొదం పిల్ల అది. మొత్తం కట్ట మీద ఒక 8,000, 9,000 అట్లా ఉండొచ్చు. బ్యాచ్ అటు పక్కకు వెళదాం ఒకసారి. మాంసం ఇది 13-14 కేజీలు మాంసం పడుతుంది. 23,000 అనేది చెప్తా ఉన్నారు బేరమా. 23,000 దాకా బేరం అనేది చెప్తున్నారండి. ఇది 13 కేజీల దాకా మాంసం పడుతుంది అనేసి అంచనా చెప్తున్నారు. మేకలు అటు పక్క ఉన్నాయి. సో ఇక్కడ పిల్లలు ఉన్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళేసి వచ్చేద్దాం మనం. సో ఇదిగో ఈ బ్యాచ్ అమ్ముడిపోతుందా లేదా చూద్దాం. వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను. సో అన్నగారు వచ్చున్నారు. తీసుకుంటా ఉన్నా, మిమ్మల్ని తీసుకుంటా. ఎన్ని పిల్లలు అవి? పోతులా, మరకలా? పోతు పిల్లలు అన్ని. ఎంత చెప్పినారునా? ఎంత చెప్పినారు? 12. సో జత 12,000 మీద చెప్పినారు. అన్ని పోతు పిల్లలు. ఒక 13 కేజీలు, 12 కేజీలు అట్లా ఉంటాయి లైవ్ వెయిట్. 12,000 అనేది బేరం చెప్పినారు. చూపిస్తున్నాను బాబాయ్. 11,000కి అడుగుతున్నారా? 12,000 చెప్తా ఉంటా. సో మంచిది బాబాయ్, కలుద్దాం మళ్ళా. సో ఇది ఒక పోతులా, మరకలు బాబాయ్? పోతు పిల్లలే మొత్తం అన్నగారు వచ్చేటప్పటికి. సో ఇది కూడా లైవ్ వెయిట్ ఒక 12-13 కేజీలు అనేది ఉంటుంది. 13,000 బేరం చెప్పినారా? ఏమైనా అడిగారా? ఎంతకి? 11,000కి అడుగుతున్నారా? సో బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయండి. 13,000 ఆస్కింగ్ ప్రైజ్, 11,000 पे पूछ रहे बोल के बता रहे. सो ये भी 13-12 केजी का लाइव वेट रहता है. ये भी सेम ऑलमोस्ट ऐसा है. तो देखते कलुस्ताम बाबाయ్. రావాలి కాదు బాబాయ్, రాకుంటే అట్ట. సో ఇది బ్యాచ్ చూద్దాం. పోతులా, మరకల్నా? అన్ని పోతులే. సో అన్ని పోతు పిల్లలు అండి. ఇది లైవ్ వెయిట్ వచ్చేసి ఒక 10 కేజీలు అట్టు ఉంటుంది. ఎంత చెప్తా అన్న బేరం అంటే అడుగుదాం. ఏం చెప్పినారు నా బేరం? ఇది ఫైనల్గా 12 వదిలేస్తారు. మీకు ఎవరైనా అడిగారా? ఎంతవరకు అడుగుతున్నారనా? 11,500 పైన అనేది అడుగుతున్నారంట. 12,000కి అయితే ఇచ్చేస్తానంటున్నారు. సో ఒక 10 కేజీలు అలా ఉంటుంది. 10-11 కేజీలు లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. సో మొత్తం పొట్టెల పిల్లలు అనేవి ఉన్నాయి. సో బ్రదర్ ఇవి వచ్చేటప్పటికి. సో వెనకాల ఉన్నాడు మన బ్రదర్ ఇంకొక అతను. సో ఎక్కువగా మార్కెట్లో ఈయన పిల్లలే అమ్ముడిపోతూ ఉంటాయి.
రేట్ కొద్దిగా రీజన్గా చెప్తారు కాబట్టి. సో మన వెనకాల వెళ్దాం, ఇంకో కొద్ది మంచి బ్యాచ్లు ఉన్నాయి, కలుద్దాం అన్న మళ్ళా. సో ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి పిల్లలు. ఇవి ఏం చెప్పినారు బాబా బ్యాచ్? జత 5,000. సో జత 5,000 అనేది చెప్పినారంట. పిల్లలన్నీ మీరు చూడొచ్చు. సో పిల్ల 2,500. సో ఈ బ్యాచ్, ఇక్కడ ఒక బ్యాచ్ నడుస్తూ ఉంది, బేరం ఏదో జరుగుతుంది, విందాం మనం ఏం చెప్తున్నారు అనేది. ఈ బ్యాచ్ వచ్చేసి ఇది కూడా ఒక 12 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది. 12,000 బేరం చెప్తున్నారంట. అవతల వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకంటే డబ్బులు పెట్టేసి అడుగుతున్నారు. సో 12,000 पे पेयर पूछ रही है బ్యాచ్. 12,000 మీద అడుగుతూ బేరం చెప్తున్నారు. సో అటు పక్క కొద్దిగా ఒక పెద్ద బ్యాచ్ ఏమో నెట్టుకొని పోతున్నారు, చూద్దాం ఒకసారి. పెద్ద బ్యాచ్ ఎక్కడ? అవి అక్కడెక్కడ నట్టుకొని పోతున్నారు. సో ఏంది మరకలా పోతులు? ఇవే పోతు పిల్లలు ఉన్నట్టున్నాయి, అన్ని పోతు పిల్లలు ఇవి. సో లైవ్ వెయిట్ ఒక 18 కేజీలు అట్లుంటాయి, 15 పైన ఉంటాయి, 20 లోపల ఉంటాయి అనమాట. 15 నుంచి 20 కేజీల లోపల ఉంటాయి పిల్లలు ఇవి. అన్ని పోతు పిల్లలు కనిపిస్తున్నాయి దీంట్లో. చూద్దాం ఎలా, ఏదో బేరం జరుగుతుంది అక్కడ, బేరం అవుతుంది. 15 to 20 కేజీస్ బిలో లైవ్ వెయిట్ అయిపోయాయి. 15 to 20 కేజీస్ బిలో లైవ్ వెయిట్. ఏం బేరం నడుస్తుందో చూద్దాం ఒకసారి. సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందంటండి, అన్ని పోతులు ఇవి. सेल हो चुका है बैच. 15 से 20 केजीस का बिलो लाइव 15,650 రూపాయలు అనేది ఇది అమ్ముడిపోయింది. 15,650 రూపీస్ పర్ పెయిర్ ఏ బిక్ चुका है బ్యాచ్. 15 నుంచి 20 కేజీల లోపల అనేవి ఈ పిల్లలు ఉంటాయి, బాగానే ఉన్నాయి. అక్కడ ఏదో పోతులో మరకలో ఉన్నాయి అవి, దానికి కూడా బేరం జరుగుతున్నట్టుంది, ఒకసారి చూద్దాం. సో మన వెనకాల ఇక్కడ సరే అన్న మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, దీన్ని చూద్దాం. దీంట్లో కూడా పోతు పిల్లలే ఉన్నాయి మొత్తం, ఇవి కూడా వీడియో తీసుకుంటాం. దీంట్లో పోతు పిల్లలు ఉన్నాయి మొత్తం. సో దీన్ని అడుగుదాం మనం ఏం చెప్తారనేది. సో ఎవరిది బ్యాచ్? బాబాయ్ మందేనా, మీదేనా? సో పెద్ద ఆయన నాట్ ఇంట్రెస్టెడ్, మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదన్నమాట. సో వెనకాల ఒక బ్యాచ్ ఉంది, దాన్ని చూద్దాం. అక్కడ కొన్ని పెద్ద పోతులు ఉన్నాయి. సో ఈ బ్యాచ్ కూడా చాలా బాగుంది, ఇది కూడా అడుగుదాం మనం ఒకసారి ఏం చెప్తారని. పోతులా మరకల బ్రదర్? మరకల అన్ని ఏం చెప్పినారు బాబా? సో మరకలు అంటాయి వచ్చేటప్పటికి. మంచి మేకలు వస్తాయి, పిల్లలు బాగా పెడతాయంటారా? సో మరకలు అంట. సో 12,000 అనేది బేరం చెప్తున్నారు. 12,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారనమాట. అలీఖాన్. సో ఈ వీడియోస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు 8 నిమిషాలదే వస్తుందండి, 20 నిమిషాలది అలా పెట్టాను ఇంకా ఛానల్లో. 8 నిమిషాలు 10 నిమిషాల లోపలే పెడతాను వీడియోస్ని. ఇదేదో రంగు వేస్తున్నారు, అమ్ముడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం. పోతు పిల్లల కాడికి 8 నిమిషాల వీడియో వచ్చేసింది. అమ్మేసినట్టున్నారు, ఒకసారి అడుగుదాం. అమ్మేశారు బాబా? పోతుల మరకలు ఇవి అన్నీ కలిపి ఉన్నాయి. ఏం చెప్పినారు బాబా దారము? చూద్దాం. పిల్లలు వచ్చేటప్పటికి బాగానే కనిపిస్తున్నాయి ఇవి. ఎంత బేరం చెప్తున్నారో అడుగుదాం. ఇక్కడికే 8 నిమిషాలు వచ్చేసింది వీడియో. ఏం చేస్తుంది? సో ఇది వచ్చేసి 17,500గా చెప్పినారు. అలాగే మన సబ్స్క్రైబర్ వేరే దగ్గర నుంచి వచ్చి కొని ఉన్నారంటే అడుగుదాం ఒకసారి బ్రదర్ని. ఏం పేరు అన్నారు బ్రదర్? శివ. రాజేష్. ఎక్కడన్నా లొకేషన్? ఇవి కొని ఉన్నారన్నారు. ఏం కొన్నారన్నా? మేకపోతులు? మేక పోతులు. ఎంత వెయిట్ లేదా ఎంత వయసు ఉండొచ్చు చిన్న పిల్లలు? 5 నెలలు ఉంటాయా? ఎంత పడినాయనా? ఎంత పడినాయి? ధర ఎంత పడినాయి? 16,000 తోటి కొన్నారు. సో జత ఇంకొక 6 కొనాలా. చూద్దాం అన్న, మంచిది బెస్ట్ ఏదైనా ఉంటే కొంత. ఓకే అన్న, కలుద్దాం అలా అటువైపు వస్తా. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఏదో రంగులు వేసుకొని పోతున్నారు, అది చూద్దాం ఒకసారి. ఇది చూసి వీడియో ఆపేద్దాం. కొన్నారన్నా? ఎంత పడినాయన్నా? పోతులా 13,700. 13,300కి ఇది అమ్మేస్తున్నారంట. 13,300 पे ये बिक चुका है भाई माल. 13,300కి ఇది అమ్ముడిపోయింది.
సో ఇది జస్ట్ మేక పోతులేనండి. మేకలు వాటి ధరలు కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వీడియో ఇది ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. సో 8 నిమిషాలు 10 నిమిషాల లోపలే పెడతా ఉంటాను వీడియోస్. ఇంకా పెద్ద వీడియోస్ పెట్టను, 1-2 రావచ్చు, చూడొచ్చండి. సో ఇక్కడ ఒక బండి లోడ్ అయిపోయింది, ఇది కూడా వెళ్తా ఉంది. ఇది